గం గణపతయే నమః. ఇంటిలో పాడైపోయిన లేదా విరిగిపోయిన నిర్జీవమైన విగ్రహాలు, దేవుని చిత్రపటాలు తక్షణమే ఏం చేయాలో మనం ఈరోజు తెలుసుకుందాం. చాలామంది ఇళ్లలో పాడైపోయిన దేవుడి చిత్రపటాలు, విగ్రహాలు ఏదో దేవాలయంలో రోడ్డు ప్రక్కనో లేక చెట్ల కిందనో వదిలేసి వెళ్ళిపోతూ ఉంటారు. కానీ అది తెలిసి తెలియక మహాపాపం, క్షమించరాని నేరం. ఇంట్లో ఉన్నంతకాలం పూజలు చేసి అవసరం లేదని లేదా పాడైపోయానని చెట్టు కిందనో లేదా రోడ్డు పక్కనో పడవేయకండి. అలా రోడ్డు పక్కన లేక చెట్ల కింద ఉన్న మన హిందూ దేవుడి ఫోటోలు చూసినంత ఇతర మతస్థుల దేవుళ్ళ ఫోటోలు అంత దయనీయంగా చూస్తామా? మీరు ఒక్కసారి ఆలోచించండి. దయచేసి మనకు అవసరం లేని పటాలను ప్రయాణిస్తున్న నదిలో కానీ లేక చెరువులో కానీ నిమజ్జనం చేయండి. అయితే నదిలో చేస్తే మనకి ఏమిటి? నదిలో కానీ చెరువులో కానీ వేయాలనుకునే ముందుగా ఫొటోస్ని ఉన్న ఫ్రేమ్ తీసి, అద్దాలు తీసి ఫోటో మాత్రమే తీసుకుని కొత్త వస్త్రంతో పసుపు కుంకుమ అక్షరాలు చిల్లర డబ్బులు వేసి మూట కట్టి నమస్కరించి ఈ విధంగా ఈ శ్లోకాన్ని చెబుతూ గచ్చ సురశ్రేష్ఠ స్వస్థాన పరమేశ్వర అనే నదిలో వదిలేయండి. ఫ్రేములు అద్దాలు ఉండడం వల్ల నదిలో ఉండే జీవరాశులకు హాని కలుగుతుంది. ఒకవేళ మంత్రం చదవకపోయినా దయచేసి నదిలో కానీ చెరువులో కానీ నిమజ్జనం చేయండి. దయచేసి హిందూ ధర్మాన్ని కాపాడండి. ఇటువంటి మరెన్నో మంచి విషయాలు తెలుసుకోవడానికి మా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్. థ్యాంక్ యూ.